పల్లి పేరు బిరామవరం. ఊరి చివర ఒక పాత గుడి ఉంది. ఆ గుడిలో ఒక రహస్యముంది. చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఓ యువతి చనిపోయింది. ఆమె పేరు యమున. ఇప్పటికీ ఆ గుడిలో ఆమె ఆత్మ ఉంటుందని అంటారు. కాని ఆమె అందరినీ భయపెట్టదు. ఎందుకంటే యమునకు ప్రేమ కావాలి. జీవితంలో పొందలేకపోయిన ప్రేమను మరణం తర్వాత వెతుక్కుంటుంది. ఒకరోజు రాత్రి ఆ ఊరికి రాజు అనే ఆర్ట్ స్టూడెంట్ వచ్చాడు. గుడి పక్కన వసతి తీసుకున్నాడు. చీకటిలోనూ ఆ గుడి వైపు ఆకర్షితుగయ్యాడు. ఎందుకో ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది. రాజు, రాజు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. మందహాసంతో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఎర్ర చీర, పొడవాటి జడ, కళ్లలో మృదుత్వం, కానీ లోపల మర్మం. నువ్వెవరు? ఇక్కడ ఎవరూ ఉండరుగా. నేను ఈ గుడి నీడలో జీవిస్తాను. నువ్వు మొదట నన్ను చూసిన వాడివి. నీతో మాట్లాడాలని ఉంది. రోజులు గడిచాయి. ప్రతి రాత్రి రాజు గుడికి వచ్చి యమునతో మాట్లాడేవాడు. ఆమె అతనికి ప్రేమ గురించిన మాటలు చెబుతుండేది. ప్రేమ అంటే భయం కాదు రాజు, అది ఆత్మల మధ్య బంధం అని. కాని ఒకరోజు రాజు ఆ గ్రామ పెద్దలతో మాట్లాడాడు. వాళ్ళు షాక్ అయ్యారు. ఆమె యమునానా? ఆమె అయితే 10 ఏళ్ల క్రితమే చనిపోయింది అని. రాజు ఆ రాత్రి మళ్లీ గుడికి వెళ్ళాడు. యమున, నువ్వు నిజంగా యక్షినివా అని అడిగాడు. నిజమే రాజు, నేను చనిపోయాను. కాని నా ప్రేమ మాత్రం ఇంకా బ్రతికే ఉంది. నిన్ను చూసిన రోజు నుంచి నేను మళ్లీ జీవించాను. రాజు కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రేమంటే ఇంత నిజమా అని అడిగాడు. యమున నవ్వింది. ఇప్పుడు నాకు శాంతి దొరికింది రాజు. నీతో ఒక్క క్షణం గడపడం నా జన్మ సార్థకం చేసింది అని చెప్పి ఆమె నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. ఆ గుడి దగ్గర ఇప్పటికీ ప్రతి పౌర్ణమి రాత్రి ఒక సుగంధం వ్యాపిస్తుంది. మంచి ప్రేమ ఉంటే అది చనిపోదని అంటారు. ఆ ప్రేమే యమున ప్రేమ.